నమస్తే టీవీ 49 న్యూస్ కు స్వాగతం. రావులపాలెం సిఆర్సి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న వేమన జయంతి మరియు సంక్రాంతి సంబరాలు 2024 ఆహ్వాన పత్రికను మరియు టీజర్ ను ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు వాటి విలువ తెలియజేయడం కోసం ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి సిఆర్సి వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, ప్రజలందరూ ఈ కార్యక్రమాలను వీక్షించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సంబరాలు దిగ్విజయంగా 2024 ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా సిఆర్సి సంస్థ వారు మరి సేవే పరమావధిగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిఆర్సి సంస్థ మరొకసారి అంటే 3వ సంవత్సరం దిగ్విజయంగా ఈ యొక్క సంబరాల్ని చేయదలిచారు. ఏదైతే మన కట్టుబట్టు సాంప్రదాయం అన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా మరి ఎవరైతే సంక్రాంతికి వచ్చేటువంటి వారందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి ఇక్కడ చూపించడం కోసం మరి ఏదైతే వేమన జయంతి ఉత్సవాలని రంగరించి మరి ఈ సంక్రాంతిని మరి చక్కగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలం సిఆర్సి అంటే సేవా సంస్థగానే కాదు, ప్రజలకి ఆహ్లాదాన్ని పంచడం కోసం ప్రజల సంతోషమే తమ సంతోషంగా భావించి ఇప్పుడున్నటువంటి మరి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు కానీ, సెక్రటరీ అశోక్ రెడ్డి గారు కానీ, అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి జడ్పీసీ గారు కానీ, ఇతర పెద్దలు కానీ, అలాగే కార్యవర్గ సభ్యులు సిఆర్సి కార్యవర్గ సభ్యులందరూ కూడా వారి సంక్రాంతిని వదిలిపెట్టి మనందరి కోసం ఈ 2024 సంవత్సరం సంక్రాంతి వేమన జయంతి ఉత్సవాల్ని అత్యద్భుతంగా చేయడం కోసం వారన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఏదైతే మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు ఎగ్జిబిషన్తో కూడినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రంగవల్లులు, మరి కోలాటాలు, అలాగే కర్రస్వాము, ఇట్లా భోగి మంటలు, ఇట్లా అన్నీ కూడా మరి ఒకసారి మన సాంప్రదాయాన్ని గుర్తు తెచ్చే విధంగా మరి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నందుకు వారు ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ వీటికి ఆహ్వానితులే. కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో మరి పాలు పంచుకుని చక్కగా మీ యొక్క కుటుంబాలతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మరి సంక్రాంతిలో మీరు ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో అందరూ పాలు పంచుకుని వెళ్ళాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంస్థ వారిని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.